Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం మక్కువ మండలంలో విషాదం చోటు చేసుకుంది. తన ముద్దుల కూతురు రజస్వల ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి వెళ్ళిన తండ్రి పెన్నింటి కుమార్ విగత జీవిగా పడి ఉన్నాడు. అసలు ఏం జరిగింది? రజస్వల ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి వెళ్ళిన తండ్రి అసలు ఏమయ్యాడు, ఏం జరిగింది అని అనేక కోణాల్లో కూడా కుటుంబ సభ్యులు విచారణ చేపట్టారు. ఇదంతా కూడా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం మార్కొండపుట్టి గ్రామానికి చెందిన పెన్నింటి కుమార్, ఇద్దరు పిల్లలు, అదేవిధంగా ఒక కుమార్తె ఒక కుమారుడు. కుమార్తె రజస్వల అయింది. ఆ తండ్రికి అంతకు మించిన ఆనందం ఇంకేం ఉంటుంది? నా ముద్దులోలికే పాపాయి మొదటిసారి శుభకార్యం చేయడానికి బంధువులంతా రావాలంటూ ఎంతో ఆనందంగా ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేయాలి, నా చిట్టి తల్లిని లంగా ఓణిలో చూడాలి అంటూ 14వ తారీఖున పుష్పవతి వేడుకని చేసుకునేందుకు బంధువులందరూ కూడా నిశ్చయించుకున్నారు. సో చిట్టి తల్లి రజస్వల ఆహ్వాన పత్రిక అనేసరికి ఆ తండ్రి కళ్ళల్లో ఆనందం ఎవ్వరూ చెప్పలేనిది కూడా. ఎందుకంటే కూతురికి తండ్రికి ఉన్న స్పెషల్ బాండింగ్ వేరని ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. అలాంటిది పట్టుబట్టల్లో నా కూతురు మెరిసిపోతూ ప్రతి ఒక్కరు బంధువులు కూడా వచ్చి నా కూతుర్ని దీవిస్తుంటే నాకు అంతకన్నా ఇంకేం కావాలని ఆ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఎన్నో ప్లాన్స్ చేసుకున్నారు. ప్రోగ్రామ్ ఎలా చేయాలి, అసలు ఆ రోజు వేడుకకి ఎవరెవరిని పిలాలి, ఎవరెవరికి బట్టలు పెట్టాలి, ఎంత గ్రాండ్ గా నిర్వహించాలి, షామియానాకి, వంటలకి, దగ్గర బంధువులకి బట్టల కోసం అన్ని కూడా ప్రీ ప్లాన్ గా అన్ని చేసుకున్నారు. సో దగ్గర బంధువులు అందరికి కూడా బట్టలతో పాటు కార్డ్స్ కూడా ఇవ్వాలి కదా అని బయలుదేరాడు. అక్కడి పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం సీతానగరం గ్రామం వద్ద గుమిచి ప్రాంతంలో ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆర్టీసీ బస్సు ఒక వాహన చోదకుని గుద్ది వెళ్ళిపోయింది. సో ఎవరి వాహన చోదకుడు 2 రోజులుగా మృతదేహం మార్చురీలోనే ఉండిపోయింది పార్వతీపురం మన్యం జిల్లాలో. ఈ సంఘటన బంధువులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవ్వరికీ తెలియలేదు. ఎందుకంటే పత్రికలు ఇవ్వడానికి వెళ్ళారు కాబట్టి ఆహ్వాన పత్రిక ఏ టైంకైనా వచ్చేస్తాడు, ఎవరో చుట్టాలు ఇంటి దగ్గర ఉన్నారా అనుకున్నారు దగ్గర బంధువులు, అదే విధంగా తన భార్య పిల్లలు కూడా. సో తండ్రి దగ్గర ఫోన్ లేదు, ఫోన్ చేద్దామంటే దగ్గర బంధువులు అందరికి కూడా ఫోన్లు చేసి కనుక్కున్నారు. నాన్న వచ్చారా, కుమార్ వచ్చారా అంటే వచ్చారు, ఫోన్ చేసి వెళ్ళారు, పొద్దున్న వస్తామన్నారు అంటూ ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో అక్కడ జరిగిన సంఘటన గురించి వచ్చి మాట్లాడుకున్న తర్వాత ఏమేమి మాట్లాడుకున్నారు అవన్నీ చెప్తున్నారు. సో ఎలా అయినా వచ్చేస్తారు అనుకుంటూ కుటుంబ సభ్యులు కూడా ధీమాని వ్యక్తం చేశారు. కానీ చుట్టుపక్కల వాళ్ళంతా ఒక ఊసుని చెవును వేశారు, ఎవరైతే కుమార్ భార్య ఉన్నారో ఆమె చెవున. పార్వతీపురం మన్యం జిల్లా ఏదైతే ఆరోగ్య ఆసుపత్రి ఉందో అందులో ఒక మృతదేహం 2 రోజులుగా పడి ఉందంట. ఒకసారి మన కుమార్ ఏమో అని అనుమానంగా ఉంది, వెళ్ళి చూసొస్తే అనుమానం కూడా తీరిపోతుంది అనేసరి ఆ భార్య చెవును పడింది. నా భర్తకి ఎందుకు ఇలా అవుతుంది, అయ్యయ్యో కాదు, కానే కాదు, ఎందుకంటే తను క్షేమంగా వస్తాడు, ఇన్ని రోజుల్లో వేడుక పెట్టుకొని ఇలాంటి విషాదం ఎందుకు జరుగుతుందంటే భార్య ససేమిర అసలు నమ్మడానికి కాదు కదా వినడానికి కూడా ఒప్పుకోలేదు. కానీ మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తాడు అంటాడు కదా. మనం ఒక రకంగా ప్లాన్ చేసుకుంటే అక్కడ దేవుడు ఏ విధంగా చేశాడో కూడా తెలియని పరిస్థితి. సో పుష్పవతి వేడుక హాజరు కావాల్సిన తండ్రి, అదేవిధంగా కుటుంబ సభ్యులందరితో వేడుక జరగాల్సిన విషాదం. అక్కడ పడి ఉన్న శవం 2 రోజులుగా బంధువుల కోసం ఎదురు చూస్తున్న డెడ్ బాడీ కుమార్దే. ఒక్కసారి ఆ బాడీని చూసిన తర్వాత కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. ఎవరైతే పుష్పవతి అయినటువంటి బిడ్డ ఉందో ఆ బాలిక తండ్రి మీద పడి ఏడుస్తుంటే ప్రతి ఒక్కరిని కూడా కలిచివేసింది. ఎందుకంటే నాన్న ఫంక్షన్కి టైం అవుతుంది, కొద్ది రోజులే ఉంది, లే నాన్న నీ చేతుల మీద వేడుక జరగాలి, నీ చేతుల మీద దీవెనలు ఉండాలి, నీ చల్లని చూపులు నా మీద ఉండాలి, లే నాన్న నాకంటూ ఎవరూ లేరు, నువ్వు అమ్మ తప్పితే, నా కోసం ఒక్కసారి లేచి చూడు నాన్న అంటూ ఆ బిడ్డ ఏడుస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కూడా అక్కడ కంటతడి పెట్టేలా చేసింది. అదేవిధంగా భార్య, ఏవండి లేవండి, పాప ఫంక్షన్కి టైం అవుతుంది, చుట్టాలు బంధువులు అందరూ వస్తున్నారు, మీరు ఒక్కసారి లేవండి చాలు, మాకు ఇంకేం వద్దు అంటూ ఆ భార్య ఏడుస్తుంటే ప్రతి ఒక్కరు కూడా గుండెలు తరుక్కుపోయే పరిస్థితి వాతావరణం అక్కడ నిలబడింది. సో ఏదైతేనే 14వ తారీఖున రజస్వల ఆహ్వాన వేడుకలో పాల్గొనాల్సిన తండ్రి విగత జీవిగా పడి ఉండడం అత్యంత బాధాకర సంఘటన అనే చెప్పుకోవచ్చు. రోడ్ యాక్సిడెంట్ కారణంగా తన భర్త చనిపోవడం చాలా బాధాకరం. దేవుడు నాపై పగ పెంచుకొని ఎందుకు ఇలా చేశాడు, నా ఇంట విషాదాన్ని ఎందుకు మిగిల్చాడంటూ ఆ దేవుణ్ణి వేడుకుంటున్న పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐడ్రీ మీడియా, విజయనగరం.